నమస్కారం. ఈటీవీ తీర్థయాత్రకి స్వాగతం. రుద్రాంశ సంభూతుడు శ్రీ హనుమంతుడు పరిపూర్ణ వ్యక్తిత్వానికి పవనసుతుడు ప్రతీక. ఆంజనేయ ఆరాధన వల్ల ధైర్యం, దృష్టి, సుమతి, సామర్థ్యం అనే సుగుణాలు అలవడతాయి. ఆ స్వామిని ఆరాధించిన వారికి ఎటువంటి అపజయాలు కలగవు. జాబాలి మహర్షి అభీష్టం మేరకు స్వామి స్వయంభూగా వెలసిన పరమ పవిత్ర దివ్యక్షేత్రమిది. చూపుర్లను ఇట్టే ఆకర్షించే ఈ దివ్యక్షేత్రం తిరుమల కొండపైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని సప్తగిరిలో ఒక గిరిపై నెలకొని ఉంది. ఆ జాబాలి తీర్థక్షేత్ర విశేషాలను వీక్షిద్దాం. సనాతన ధర్మంలోని ఉపాస్య దేవతలందరిలోనూ సాకార బ్రహ్మచర్య రూపాన్ని గురించి ఆరాధించాలంటే హనుమంతుడే అగ్రాసనాన్ని అలంకరింపబడే సర్వకార్య సిద్ధిప్రదాయకుడు. శత్రు నిగ్రహం, కామ విజయం, కార్యసిద్ధి కలిగించే సర్వస్వసాధన సంపన్నుడు రుద్రమూర్తి శ్రీ ఆంజనేయుడు. తిరుమల కొండపైన పాప వినాశనం వెళ్లేదారిలో ప్రసిద్ధ హనుమక్షేత్రంగా జాబాలి తీర్థం ప్రసిద్ధి చెందింది. పక్షుల కిలకిలా రావాలతో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న ఈ జాబాలి తీర్థం తిరుమల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. ఈ పవిత్ర దివ్యక్షేత్రానికి సంబంధించిన పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. 33 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించడానికి నిర్ణయం జరుగుతుంది. అప్పుడు జాబాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవటానికై ఎన్నో ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ ఇప్పుడున్న ఈ వెంకటాచలంలో అంటే తిరుమల కొండపై జప హోమం చేయనారంభిస్తాడు. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని స్వయంభూగా అవతరించి చూపించాట. జపం వల్ల అవతరించినందువల్ల జపాలి అయ్యింది. అన్ని తీర్థరాజాలు వచ్చి చేరినందువల్ల జపాలి తీర్థం అని పేర్కొనబడింది. అయోధ్యకాండలో జాబాలి ఋషి తన ధర్మ విరుద్ధమైన మాటలకు వాగ్దోషాన్ని మూటగట్టుకుని జపాలి తీర్థంలో తపస్సు చేసి రామగుండంలో స్నానం ఆచరించి వాగ్దోష విముక్తుడయ్యాడని కథనం. హనుమంతుడు వానరావతార మానవ భక్తగ్రణ్యుడు. వానరాలకు చెట్లు, చేమలు నివాస ఆవాస స్థలాలు. దట్టమైన అడవి ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదలో చుట్టూ చక్కని జలపాతాల మధ్య పవనసుతుడైన ఆంజనేయుడు ఈ సుందర దివ్యధామంలో కొలువుదీరి ఉన్నాడు. శిష్టజన రక్షకుడు, శివాంశ సంభూతుడైన ఆ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం పదండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం. రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ తాను సదా కొలువుతీరి ఉంటానని రామభక్త హనుమాన్ వివరించాడు. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా శ్రీరామచరణ సేవా తత్పరునిగా, అతులిత రామభక్తునిగా, రామదాసానుదాసునిగా ఆంజనేయుడు గర్భాలయంలో తేజరిల్లుతూ ఉంటాడు. తోరణగతుడై ఒక చేత్తో గదను ధరించి సింధూరమూర్తి అయి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయాన్నందిస్తున్నట్లు గర్భాలయమూర్తి దృశ్యమానమవుతాడు.
స్వామివారి శిరస్సు పైభాగాన శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులు నెలకొని ఉంటాయి. అభయం, ఆనందం కలబోసిన స్వరూపం ఆంజనేయుడు. అలాంటి ఆదర్శమూర్తి హనుమ మహా తేజో విరాజితంగా, దివ్యానంద సంధాయకంగా, ప్రసన్నమూర్తిగా ఇక్కడ ప్రకటితమవుతున్నాడు. ఎందరో మహాత్ములు, సాధువులు, యోగులు సిద్ధి పొందిన పరమ పవిత్ర దివ్యతీర్థ ప్రదేశమిది. పంచమహాపాతకాలు, భూత ప్రేత పిశాచాది బాధలున్నవారు ఈ తీర్థరాజంలో స్నానం చేస్తే తప్పకుండా తొలగిపోతాయనేది ఇక్కడ మహత్యంగా చెబుతారు. ఎందరో మహా తపస్సంపన్నులు, యోగులు, పురాణ పురుషులు తపమాచరించి సిద్ధిని పొందిన ఈ పవిత్ర స్థలంలోనే సీతాకుండ్, రామకుండ్ తీర్థాలున్నాయి. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్యకు వెడుతూ సతీ సమేతంగా ఈ తీర్థంలోనే స్నానమాచరించారని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థం రామ్కుండ్గా, సీతాదేవి స్నానమాచరించిన తీర్థం సీతాకుండ్గా అలరారుతున్నాయి. భక్తులు ఈ ప్రదేశాలకు వెళ్లి ఆ తీర్థాల్లోని నీటిని గ్రోలి నమస్కరించుకుంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల భయం తొలగుతుంది. 7 మంగళవారాలు ఈ గుండాలలో స్నానం చేసి తడి బట్టలతో ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సర్వ శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. హనుమంతుని జయంతి రోజున లక్షలాది భక్తులు జాబాలి తీర్థానికి తరలి వస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పరమ పవిత్రమైన రావి చెట్టు మొదల్లో ఉన్న వృక్షమూల గణపతిని దర్శించుకొని తమ ఇష్ట కామ్యార్థ సిద్ధికై వేడుకుంటారు భక్తులు. अभयाञ्जनेयं भजे वायुपुत्रं वीराञ्जनेयं प्रसन्नाञ्जनेयं अभयाञ्जनेयं भजे वायुपुत्रम् తిరుమల కొండ ప్రపంచ ప్రసిద్ధి చెందిన తీర్థస్థలి. ఆ సప్తగిరులు ఎన్నో మహిమాన్వితాలకు, పురాణ విశేషాలకు నెలవు. తిరుమల రాయిని ఆవరణం మరెన్నో విశేషాలకు నిలయం. ఈ 7 కొండలు మరెన్నో పవిత్ర ఆలయాలకు, మందిరాలకు చోటిచ్చింది. ఈ జాబాలి తీర్థానికి సమీప దూరంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. దీని సమీపాన్నే శ్రీ హతీరాం బాబాజీ గారి సమాధి స్థలం కూడా చూడగలం. శ్రీ హాతీరాం బావాజీ జీవ సమాధి అయిన స్థలం ఇదే కావడం, ఈ స్థలంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతినిత్యం హాతీరాం బావాజీతో పాచికలాడటం ఒక విశేషం. శ్రీ హాతీరాం బావాజీకి సంబంధించిన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఉత్తర భారతదేశం నుంచి శ్రీ స్వామి హాతీరాం బావాజీ బైరాగి 600 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చి తిరుమలేశుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. బావాజీ భక్తికి మెచ్చి ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి బావాజీతో పాచికలాడేవాడు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది కట్టుకథ అని తేల్చాలని బావాజీని ఒక గదిలో బంధించి ఆ గదిలో నిండా చెరుకు గడలు వేసి ఒక్క రాత్రిలో మొత్తం తినాలని శాసిస్తాడు. బావాజీ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగా స్వామివారు
ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక్క చెరుకుగడ కూడా మిగల్చకుండా తినేస్తాడు. ఈ విషయం తెలిసిన నవాబు తన తప్పుని తెలుసుకుని బావాజీని తిరుమల ఆలయ ప్రధాన అధికారిగా నియమిస్తాడు. బావాజీ రామాలయాన్ని నిర్మించడం వల్ల హాథీరామ్ అనే పేరు బావాజీకి స్థిరపడిపోయాయి. గర్భాలయంలో శ్రీ వేణుగోపాలస్వామి వ్యత్యస్త పాదార విందుడై దేదీప్య కాంతుల్ని విరజిమ్ముతూ చిన్మయ చిద్విలాసంగా ప్రకటితమవుతాడు. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. ఈ సుప్రసిద్ధ జాబాలి హనుమాన్ క్షేత్రానికి చేరుకోవడానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. భక్త ధ్రువుడు ఈ పవిత్ర స్థలంలోనే తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువతార అయ్యాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రుడైన శ్రీ 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 హతీరాం బాబా పవిత్ర స్థావరంగా కూడా ఈ స్థల్ని చెబుతారు. ఈ సుందర దివ్య ప్రదేశంలో ప్రతి అణువు భక్తిభావంతో తొణికిసలాడుతూ ఉంటుంది. ఆ శ్రీరామ భక్తుడైన హనుమంతుని దివ్య ఆశీస్సులను మనం కూడా పొందుదాం.